హలో అందరికీ. మొన్న సండే రోజు నా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే మార్నింగ్ లేచాక అన్నారు, పదా బిన్ని గోల్కొండ వెళ్దాం. నేనైతే చాలా హ్యాపీగా ఒక 1 అవర్లో పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా బయలుదేరాము. ఒక 1 అవర్లో అక్కడ చేరి టికెట్స్ తీసుకున్నాము, లోపలికి ఎంటర్ అయ్యాము. గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం రావడం. సో దానికి నేను ఈ వీడియోలో నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇలాంటి హిస్టారికల్ ఫోర్ట్స్కి వస్తే ఒక గైడ్ హైర్ చేసుకుంటారు. కానీ నాకు ఆ గైడ్ ఖర్చు అయితే మిగిలింది. ఎందుకంటే నా దగ్గర నా పర్సనల్ గైడ్ ఉన్నారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా హస్బెండ్ అండి. ఈ గోల్కొండ ఫోర్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయన నాకు చెప్తూ ఉన్నారు. నిజంగా హిస్టరీ సబ్జెక్ట్ చదువుతుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇక పైకి ఎక్కే వరకు మేమందరం చాలా టైర్డ్ అయిపోయాము. కానీ నా చిన్ని పాప అస్సలు ఆగడం లేదు. నాన్ స్టాప్గా స్టేర్స్ ఎక్కుతూనే ఉంది. నా పాపని చూసుకుంటూ మేము కూడా గేరప్ అయిపోయాము. పైన గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని కాకతీయ డైనస్టిక్ కోర్ట్ ముందు కూర్చొని యాపిల్స్ తిన్నాము, జ్యూస్ తాగాము. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నా అన్ని వీడియోస్లో తెలుగులో మాట్లాడతాను, కానీ నేను ఒక బెంగాలీ అమ్మాయిని. సో నా తెలుగు మీకు ఏమైనా మిస్టేక్స్ ఉందనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను అది కరెక్ట్ చేసుకుంటాను. చాలా కష్టపడి 1 ఇయర్లో నేను తెలుగు నేర్చుకున్నాను. సో కోఆపరేట్ చేయండి అందరూ. ఇక ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసుకున్నాను. నా 2 పిల్లలు కూడా చాలా హ్యాపీ అయ్యారు. వెళ్ళేటప్పుడు నా చిన్ని పాప అయితే పండుకుంది. ఒక 5 మినిట్స్ తర్వాత నా పెద్ద పాప కూడా పండుకొని పోయింది. ఇది నా గోల్కొండ విజిట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.